ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు రీసెంట్ గా సముద్రంలో ఏం జరుగుతుందో అని. వేల తిమింగలాలు, లక్షల తాబేలు, చేపలు, ఎంతో అరుదుగా కనిపించే యాంగులర్ ఫిష్, ఇంకా వోర్ ఫిష్ లు కూడా సముద్రంలో నుండి బయటికి వస్తున్నాయి. దీంతో సముద్ర గర్భంలో ఏదో జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే మనుషుల్లో ఈ భయం రావటానికి గల ముఖ్య కారణం వోర్ ఫిష్. దీన్నే డూమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. దానికి అర్థం ప్రళయకాలపు రాజు అని. ఈ ఫిష్ గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ జపాన్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు తెలియాలి. జపనీస్ మైత్ ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అని అంటారు. దాని అర్థం సముద్ర దేవుని యొక్క రాయబారి అని అర్థం. మనందరికీ తెలుసు అనిమల్స్ లైక్ డాగ్స్, కౌస్, రాట్స్, బర్డ్స్, స్నేక్స్, ఎలిఫెంట్స్ వంటివి నేచురల్ డిజాస్టర్స్ ని ముందే పసిగట్టగలవు అని. ఈ విధంగానే ఈ డూమ్స్ డే ఫిషెస్ కూడా ప్రకృతి విపత్తుని ముందే గ్రహించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ 2011 జపాన్ లో ఒక డెడ్లియెస్ట్ సునామీ వచ్చింది. అయితే ఈ సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు దాదాపు 20 వోర్ ఫిష్ లు ఒడ్డుకి వచ్చాయి. ఇలా జరిగిన జస్ట్ కొన్ని రోజులకే జపాన్ సునామీ కారణంగా మునిగింది. దీని వల్ల 18,000 మంది చనిపోయారు. 1,23,000 హౌసెస్ నేలమట్టమయ్యాయి. $220 బిలియన్ నష్టం వచ్చింది. ఈ విధంగానే 2025 ఫిబ్రవరి 9 సండే మెక్సికోలోని ప్లాయా ఎల్ పెమాడో సముద్ర తీరానికి 3,000 అడుగుల లోతులో జీవించే ఒక వోర్ ఫిష్ బయటికి వచ్చింది. అక్కడ ఉన్న జనాలు దాన్ని సముద్రంలోకి పంపించడానికి 3 టైమ్స్ ట్రై చేశారు. కానీ అది మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే చనిపోయింది. సో అందరూ మెక్సికోకి సునామీ లాంటి డిజాస్టర్ ముప్పు ఉందని భయపడుతున్నారు. అండ్ ఈ మెక్సికో కూడా రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ లో ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ అంటే ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీలు ఎక్కువగా వచ్చే ప్రాంతం. అలాగే భూమి మీద గ్లోబల్ వార్మింగ్ తో టెంపరేచర్స్ ఇంక్రీజ్ కావడం వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా సముద్రంలో ఇలాంటి వింతలు జరగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.